నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ఈరోజు నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, ఈ సభకు సంబంధించినటువంటి బంజారా జాతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగినది. ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా సభాధ్యక్షుడిగా ప్రవీణ్ గారు కూడా మాట్లాడుతూ, వారు అనేక సేవలు చేసినటువంటి పేద ప్రజలకు గతంలో తను సంత్ సేవలాలు జీవహింస చేయొద్దు, ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలి అంటే మద్యం కూడా సేవించొద్దు, జీవహింస చేయొద్దు, ప్రజలందరూ సుఖశాంతులతో వృద్ధిల్లాలి అంటే ప్రజలమంతా విశ్వాసంతో బతకాలి, ఎవరు కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో ఉండకూడదని చెప్పేసి, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా బతకాలి అంటే ఉపోఘాతం ఇవ్వడంతో పాటు అనేక సంత్ సేవలు చేసినటువంటి అనేక సేవలు కూడా కొనియాడుతూ ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సెంటర్లో మారుమూల తండాల నుండి, వివిధ ప్రాంతాల తండాల నుండి ఈ యొక్క నల్లగొండ నడిబొడ్లో ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందుకు మా అధ్యక్షులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందుగాను జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అదేవిధంగా వివిధ శాఖల నుండి వచ్చిన అధికారులు, అదేవిధంగా వివిధ సంఘాల నుండి వచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్సుమంజనులు. ఈరోజు ఈ యొక్క 287వ జయంతి చాలా ఘన విజయంగా ఈ యొక్క మా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంను మేము ప్రతి సంవత్సరం జరుపుకునేది. కాకపోతే ఏంటంటే, మాకు సొంత భవనం ఉంటే ఇంకా ఘనంగా జరుపుకుంటాం. అది మాకున్న స్వేచ్ఛతోటి ఈ యొక్క భవనంలో పెట్టి ఉంటే బాగుంటుందని చెప్పి మేము కోరినాము. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా, వారు కూడా నెక్స్ట్ మనం చేద్దామనే మాట హామీ కూడా ఇచ్చారు. కనుక ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ యొక్క ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువనే. ఎందుకంటే వారి ఆశయాలు చాలా గొప్పవి. ఆ రోజుల్లోనే ఆ చరిత్ర సృష్టించినటువంటి సేవాలాల్ మహారాజు వారు మద్యపానం, అదేవిధంగా మాంసాహారం అలాంటి దానికి హరికట్టిన మా యొక్క సేవాలాల్ మహారాజు వీరమయ్యాడి. మేము సీతాయాడి పండుగ జరుపుకునేటప్పుడు సేవాపరమైన కోరుకుంటాము. తీజ్ పండుగను జరుపుకునేటప్పుడు కూడా సేవాలాల్ మహారాజే ఉంటారు. ఆ యొక్క పండుగలను జరుపుకునేటప్పుడు సేవాలాల్ మహారాజ్ని తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. అడిషనల్ ఎస్పీ గారికి, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రవీణ్ గారికి, డిడిడిఓ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్ గారికి, అట్లాగే 9వ వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్ బిర్లా నాయక్ గారికి, అట్లాగే వేదిక ముందున్నటువంటి కమిటీ సభ్యులకి, సంత్ సేవాలాల్ మహారాజ్ గారి వారి యొక్క శిష్యులకి, అందరికీ విద్యార్థులకి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ కూడా సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము సో దీంట్లో సంత్ సేవాలాల్ గారి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా, అట్లాగే మండల వైజ్గా, గ్రామం వైజ్గా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో సంత్ సేవాలాల్ గారి మహారాజ్ గారి ముఖ్యంగా వారి యొక్క నీతి మరియు నిజాయితీగా ఉండాలి అనే ఏదైతే సూత్రం ఉందో, మనము ఇప్పుడున్నటువంటి సమాజానికి అత్యవసరము. అట్లాగే ధర్మాన్ని పాటించాలని ఏదైతే తను సూచన చేయడం జరిగింది, అని ఆచరణ కూడా పెట్టడం జరిగిందో అదందరికీ కూడా మనకు మార్గదర్శనం. అదే కాకుండా తను ఎంతో తన కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీకి, బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకమైనటువంటి అప్పుడున్నటువంటి సమాజ స్థితిగతుల్ని అధ్యయనం చేసుకుంటూ వారిని అందరినీ కూడా ఈ సూపర్స్టిషన్స్ నుంచి, మూఢనమ్మకాల నుంచి పాల్గొనే విధంగా వారందరూ వారి యొక్క సేవలు అనేది మరవలేనివి.
ఇప్పుడు దానికి వారి స్ఫూర్తితోటి మనకు రాజ్యాంగంలో అందిస్తున్నటువంటి మన హక్కులని అట్లాగే తరబడి వచ్చినటువంటి అనేక ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు ప్రభుత్వానికి ఎస్సీ పాపులేషన్ కానీ ఎస్టీ పాపులేషన్ కానీ అన్ని భిన్న వర్గాలందరికీ పేద వర్గాలకి సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కూడా ముందు వరుసలో ఉన్నది. సో వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా ఈ సేవలాల్ మహారాజ్ గారి యొక్క ఆశయాలు వారి యొక్క ఆలోచనని మనం పూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. భావి తరాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, సో అట్లనే ప్రవీణ్ గారు అండ్ అట్లాగే మనకు కమిటీ సభ్యులు కూడా కొన్ని వారి యొక్క రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో వారన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే మార్గం దిశగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 287వ సంవత్సరం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువు మరియు మహానుభావుడు. ఆయన 18వ శతాబ్దంలో జీవించి బంజారా సమాజంలో నీతి, ధర్మం, సత్యం వంటి విలువలను ప్రోత్సహించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం అవసరమని ఉపదేశించారు. సేవాలాల్ మహారాజ్ ప్రజలకు విద్య, శుభ్రత, నీతి, నిజాయితీ అనేది బోధించారు. అంధవిశ్వాసాలను తొలగించి సత్సంగాలు నిర్వహించి మంచి మార్గాన్ని చూపించారు. కెమెరామ్యాన్ అంజిత్ శంకర్, నల్గొండ.